గాడిదలాగా ఉంటున్న మనల్ని యేసయ్య జ్ఞాపకం చేసుకొని విడిపించాడు. అయితే మనం ఏం చేయాలంటే యేసయ్యని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, నా బ్రతుకును యేసయ్య మార్చాడు, నా జీవితాన్ని యేసయ్య మార్చాడు, నా జీవితాన్ని యేసయ్య వెలిగించాడు, నా బ్రతుకుని దేవుడు బాగు చేశాడు, నా బాధల్లో నా కష్టాలలో దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని స్తుతించే వారిగా, ఆరాధించే వారిగా, మహింపరిచే వారిగా మనం ఉండాలి. ఇదే దినాన ఆ రోజు యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఆయన తిరుగుతూ ఉంటే కింద బట్టలు పరిచి, ఆకులు పరిచి, కొమ్మలు నరికి కిందేసి ఏమంటున్నారంటే, హోసన్నా జయము, ఆయనకే మహిమ కలగాలి, ఆయనకే ఘనత కలగాలని అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటే